శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘపురాణంలోని 14వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. విప్రుని పుత్రప్రాప్తి. గృత్రునమద మహర్షిని చూచి జహ్నముని ఇలా అనెను: మహర్షి, మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని అడగగా జహ్న మహర్షి ఇలా అనెను: జహ్నముని, వినుము. మాఘమాస వ్రతమునాచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును, వాని కష్టములు తీరును. అందుచే సంతుష్టుడైన మానవుడికి ఇంకనూ హరిప్రీతికరములగు వ్రతములనాచరించి జ్ఞాని అయి సత్కర్మలనాచరించి ముక్తినందును. అట్టి కథనొకదానిని చెప్పెదను వినుము అని ఇలా పలికెను. పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడుండెను. అతడు వేదాంగములను చదివినాడు. ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి, దయా, జ్ఞానము, ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్యయును ఉత్తమురాలు. వారికి సంతానము లేదని లోటు తప్ప మరి దేనికిని లోటు లేదు. పుత్రులు లేరని విచారించుతున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడు ఒక్కడైనను మనకు కలగలేదు. అట్టి పుత్రుడొక్కడున్నను మన వంశమునకు మనకు సద్గతులు కలుగుతాయని విచారపడెను. అప్పుడామె, నాదా, నీవు తగిన పూజను చేయలేదేమో, అందువలన మనకు సంతానము కలగలేదనుకొందును అని సమాధానము ఇచ్చెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రియా, కష్టతరమైన తపమును ఆచరించి అయినను శ్రీమన్నారాయణుని సంతుష్టిపరచెదనని పుత్రవరమును కోరుదునని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరుకున్నదని పలికెను. ఆ దంపతులిద్దరును తపమాచరించవలనని గంగా తీరమునకు పోయిరి. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమాయెను. అతడు 4 చేతుల యందును శంఖమును, చక్రమును, గదను ధరించి ఉండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టలను కట్టెను. కౌస్తుభమును, మణిభూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో నిండెను. శాంతభూషితమైన ప్రసన్నత గల శ్రీహరిముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానంగా నుండెను. నారద మహర్షి స్తుతించుచుండగా, అప్సరకాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడైన గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయ వచ్చెను. తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న ఆ బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచు, విప్ర, నేను నీకు వరమునీయ వచ్చి తిని, నీ తపమును మెచ్చి తిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానము లేని స్థితిలో నుండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తంతో అతడు చేయు తపము భగవంతుడికి శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికి ఎట్టి వరమునైనా ఈయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమిటని కనులు తెరిచెను. తన మనస్సులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని చూచెను. ఆనందపరవశుడై అతడు శ్రీమన్నారాయణమూర్తిని ఇలా స్తుతించెను: విప్రకృత విష్ణుస్థితి, నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాంశే, నమస్తే నందవిక్రమ, గోవిందాయ సురేశాయ, అచ్యుతాయ వ్యచాయ, కృష్ణాయ వాసుదేవాయ, సర్వాధ్యక్షాయ సాక్షినే, లోకస్థాయ హృదిస్థాయ, అక్షరాయాత్మనే నమః, ఆనందయాతి బీజాయ, ఆధ్యాయ అఖిల రూపిణే, యజ్ఞాయ యజ్ఞపతయే, మాధవాయ మురారయే, జలస్థాయ స్థలస్థాయ, సర్వాగాయ మలాత్మనే, సచ్చిద్రూపాయ సౌమ్యాయ, సమస్వాఘ్నాశినే, కాలాయ కలయే, కామితార్థప్రదాయ చ, నమోదాంతాయ శాంతాయ, విష్ణవే జిష్ణవే నమః, విశ్వేశాయ విశాలాయ, వేదసే విశ్వవాసినే, సురాధ్యక్షాయ సిద్ధాయ, శ్రీధరాయ నమో నమః, ఋషికేశాయ ధైర్యాయ, నమస్తే మోక్షదాయినే, పురుషోత్తమాయ పుణ్యాయ, పద్మనాభాయ భాస్వతే, అగ్రేసరాయ తూలాయ, అగ్రేసరాయాత్మనే నమః, జనార్దనాయ జైత్రాయ,
जितामित्राय जीविने वेदवेद्याय विश्वाय नारसिंहाय ते नमः ज्ञानाय ज्ञानरूपाय ज्ञानदायाखिलात्मने धुरन्धराय धुर्याय धराधराय ते नमः नारायणाय शर्वाय राक्षसानीलवैखिरे नारायणाय शर्वाय राक्षसानीकवैरिणे गुह्याय गुह्यपतये गुरवे गुणधारिणे कारुण्याय शरण्याय कान्तायामृतमूर्तये केशवाय नमोऽस्तुते दामोदराय च सङ्कर्षणाय शर्वाय नमस्त्रैलोक्यपालिने भक्तप्रियाय हरये समस्सर्वार्तिविनाशिवे नानाभेदविभेदाय नानारूपधराय च नमस्ते भगवान् विष्णु पाहि मां करुणाकरा. శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ చదువుట శ్రేయస్కరము. జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనందపరవశుడై నమస్కరించుచు నిలిచియుండెను. భగవంతుడు వరమును కోరుకొమ్మనెను. శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు, స్వామి, నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తి నిమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానాన్నిచ్చి నాకు ముక్తి నొసగుమని కోరెను. శ్రీహరి నీవు కోరినట్లే వరమునిచ్చితిని. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడగుదునని పలికి యంతర్ధానము అయ్యను. బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కి లాభమునందిన వాని వలె సంతసించుచు తన ఇంటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను. కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను. బాలుని చూచి వీని ఆయుర్దాయము 12 సంవత్సరములని చెప్పెను. తన దారిన తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకుని విచారముగా ఉండెను. వాని భార్య బాలుని ఓడిలో కూర్చుండబెట్టుకుని వానిని నిమురుచు కన్నీరు కార్చుచు నిట్టూర్పులా విచచుచుండెను. విచార వదనముతో ఆహారమును తీసుకొనక విచారించుచుండెను. నాథ, నీవు తీవ్ర తపమునర్చి వరముగా నీ పుత్రుని పొందితివి. చంద్రుని వలె సంతాపమును కలిగించు. నీ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించును కదా. నేను ఈ పుత్రశోకం నెట్లు సహింపగలను అని భర్తతో పలికెను. భార్య బాలుని ఓడిలో కూర్చుండబెట్టుకుని వానిని నిమురుచు కన్నీరు కార్చుచు, నాథ, నీవు తీవ్ర తపమునర్చి వరముగా నీ పుత్రుని పొందితివి. చంద్రుని వలె సంతాపమును కలిగించు. నీ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించును కదా. నేను ఈ పుత్రశోకం నెట్లు సహింపగలను అని భర్తతో పలికెను. విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు ఆమెను ఓదార్చి నిశ్చయించుకును. ఆమెను నూరడించుచు ఇలా అనెను, ప్రియా, దుఃఖింపకుము. దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు కలిగిన కారణము లేదనుకుందును. మృత్యువును అనేది తప్పనిసరి, అది ఎవరినీ విడవదు. మన పుత్రుడు 13వ ఏట మృతినందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తర్వాతనైనా మరణింపక తప్పదు కదా. మరి ఈ ముందు వెనకలు వయస్సులకు కలదు కానీ మృత్యువునకు లేదు కదా. కావున నీవును శోకింపకము. జరగవలసినది జరుగుగాక తప్పదు. అట్టిచో నీకు విచారమేలా? నీవు దుఃఖించినను కాకున్నది కాకమానదు. అయినా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును మరియు మరణించును. కనిపించినది నశింపక నిలుచునా, కావున శోకింపకము అని ఆమెను ఊరడించెను. మరియు నిరర్ధకమైన దుఃఖమును విడువుము అని శ్రీహరిని పూజించి పుత్రుని మరణభయం పోగొట్టుదును. నీవు ధైర్యంగా నుండుము అని పలికి మరలా గంగా తీరమున చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. శ్రీహరి వానిని నిశ్చల భక్తితో ప్రీతి చెంది ప్రత్యక్షమాయను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారం చేసి నిలిచి ఉండెను. ఇంతటితో మాఘపురాణంలోని 14వ అధ్యాయము సమాప్తము. లోక సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు కావాల్సిన మరిన్ని వీడియోల కోసం మా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.